హాయ్ ఫ్రెండ్స్, మీకోసం హైదరాబాద్ నుంచి ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ అయితే తేవడం జరిగింది. ఇది ఏంటి అంటే హైడ్రోబుల్స్ ఇంజన్ క్లీన్. ఇది మీ ప్రాంతంలో లేని ఒక బిజినెస్ ఐడియా. మీరు కనుక స్టార్ట్ చేశారంటే మీకు ₹1,00,000 వరకు కూడా అంతకు మించి కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఈ మెషిన్ ఒక మెయింటెనెన్స్, కరెంట్ బిల్లు A to Z కంపెనీ చూసుకుంటుంది అనమాట. ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ. మీకు నెలకు ₹1,00,000 కూడా సంపాదించుకునే అవకాశం అయితే ఉంది. ఈ హైడ్రోబుల్స్ ఇంజన్ క్లీన్ అంటే ఏంటి? ఈ మెషిన్ ఏం చేస్తుందంటే, మీకు ఇప్పుడు కార్ ఉంది, ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి కార్. ఆ ఇంజన్లో పేరుకుపోయిన ఆ కార్బన్ ఉద్గారాలను తొలగిస్తుంది అనమాట. ఇంజన్ని క్లీన్ చేస్తుంది. కార్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, కార్ కావచ్చు, బస్ కావచ్చు, 2 వీలర్ 3 వీలర్ ఏదైనా, ఆటో కావచ్చు, మినీ ట్రక్ కావచ్చు, ఏదైనా సరే ఇంజన్లో పేరుకుపోయిన ఆ కార్బన్ని క్లీన్ చేస్తుంది, ఇంజన్ని క్లీన్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే 50% వరకు ఇంజన్ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. క్లీన్ చేసిన తర్వాత వెనకాల పొగ రావడం కూడా తగ్గింది. చూడండి, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. అంటే దీని యొక్క ప్రయోజనాలు పూర్తిగా చెప్పాలంటే ఇంజన్ లైఫ్ అనేది 50, అంటే మీకు ఇంజన్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంజన్ లైఫ్ అనేది 50% పెంచుతుంది. వాహనం యొక్క మైలేజ్ కూడా పెంచుతుంది. అది మాత్రం కాదు, కార్బన్ ఉద్గారాలను 75% వరకు తగ్గిస్తుంది. వాహనం యొక్క శక్తిని 50% పెంచుతుంది. నెక్స్ట్ మీకు చూసుకుంటే ఈ పొగ తగ్గడం, ఇంకా మరిన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా మీకు కూలింగ్ వ్యవస్థ ఉంటుంది కదా, ఆ సామర్థ్యాన్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మీకు దీనివల్ల, అంటే ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఇంజన్ భాగాలపై ఆ ఒత్తిడి అనేది తగ్గుతుందన్నమాట. ఇన్ని రకాల ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏ విధంగా బిజినెస్ చేయాలి, ఎంత లాభం వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది కూడా చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మెషిన్ కాస్ట్ ఏదైతే ఈ హైడ్రోబుల్స్ ఈ ఇంజన్ క్లీనింగ్ చేసే మెషిన్ ఉంది కదా, సో ఇది కాస్ట్ వచ్చి నార్మల్గా ట్యాక్స్తో కలిపి 6 లక్షల కన్నా ఎక్కువ ఉంటుందన్నమాట. కాకపోతే వీళ్ళు ఈ ఫ్రాంచైజీ అనేది 1,50,000కే ఇస్తున్నారు. అంటే 1,50,000 అనేది కూడా రీఫండబుల్ అమౌంట్ అనే చెప్తున్నారు. అంటే ఇప్పుడు 1,50,000 ఇచ్చి మీరు అగ్రిమెంట్, అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఉంటాయి. మీరు అన్నీ ఓకే అన్న తర్వాత అగ్రిమెంట్ ఉంటుంది. అది చేసుకున్న తర్వాత ఆ మిషన్ ఇప్పుడు మీకు 1,50,000లో మీ ప్రాంతానికి ఇస్తారు. సో మీ ప్రాంతంలో మీరు ఈ మెషిన్ పెట్టుకొని, అంటే ఈ మెషిన్ పెట్టుకొని మీరు ఇప్పుడు నెలకి ఒక ₹2,00,000 బిజినెస్ చేశారే అనుకోండి, దాంట్లో 50% అనేది వాళ్ళకి, 50% అనేది మీకు అనమాట. అంటే మీకు ₹1,00,000, కంపెనీకి ₹1,00,000. అంటే ఇప్పుడు మీరు అదే 3 లక్షలు బిజినెస్ చేశారనుకోండి, మీకు 1,50,000, కంపెనీకి 1,50,000 అనమాట. మీకు ఒక డౌట్ వస్తుంది, అంటే ఏ విధంగా మనం సంపాదించాలి అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు సర్వీస్ ఇస్తున్నారు కదా, ఇప్పుడు 4 వీలర్ అనుకోండి, దానికి ₹1,000 తీసుకుంటాము. సో అదే బయట ఎంత తీసుకుంటున్నారంటే 4,000 నుంచి ఇంజిన్ క్లీన్ చేయడానికి 5,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. కానీ మనం ఎంత తీసుకుంటాం? కేవలం కార్కి ₹1,000 తీసుకుంటాం. సో కార్ పెట్టుకొని ఉన్న వాళ్ళకి ₹1,000 అనేది పెద్ద విషయం కాదు. అదే మీరు 3 వీలర్ అనుకోండి 500 తీసుకుంటాం, 2 వీలర్ అనుకోండి 500, మినీ ట్రక్ అంటే 1000, వ్యాన్ అయితే 1000, బస్ అయితే 2,500, బిగ్ ట్రక్ అయితే మీకు 2,500. సో ఈ విధంగా మనం ఛార్జ్ చేస్తాం కదా. ఈ అమౌంట్ ఏదైతే వస్తుందో అది మనం ఇప్పుడు నెలకి ఎంత మంచి లొకేషన్ చూసి పెట్టుకుంటే 2 లక్షల వరకు ఈజీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అటువంటప్పుడు మనం దాంట్లో 50% వాళ్ళు తీసుకొని 50% మనకి ఇచ్చేస్తారు. ఇది సబ్స్క్రిప్షన్ బేస్డ్. అంటే మీకు ఎలా అంటే, మీరు డబ్బులు కరెక్ట్గా వాళ్ళకి చెల్లిస్తేనే ప్రతి నెల ఈ సర్వీస్ అనేది ఇవ్వడానికి కుదురుతుంది. లేకపోతే అక్కడ నుంచే, హైదరాబాద్ నుంచే మీకు సర్వీస్ అనేది కట్ చేస్తారు. సో ఈ మెషిన్ ఉన్నా మీకు పని చేయడం అనేది కుదరదు. ఈ మెషిన్ని మీరు ఎక్కడ తీసుకొని వెళ్ళినా కూడా వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. అది మాత్రం కాదు, ఒక ఏరియాకి ఒకరికి మాత్రమే ఈ మెషిన్ అనేది ఇస్తారు. ఇప్పుడు మీ దగ్గర, మీ ప్రాంతంలో మీరు తీసుకున్నారంటే మళ్ళీ వేరే వాళ్ళకి మీ ప్రాంతంలో అమ్మరు అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి కూడా చూడండి, ఇది ఏంటి అంటే, ఇప్పుడు మీకు బిజినెస్ బాగా ఎక్కువ ఉంది, ఇంకొక మిషన్ కూడా అవసరం అంటే మళ్ళీ ఇంకొక మిషన్ కూడా, 2 మిషన్లు కూడా మీరు తీసుకోవచ్చు. సో పూర్తి డీటెయిల్స్ డైరెక్ట్గా మీరు హైదరాబాద్ వెళ్ళండి, మొబైల్ నెంబర్ ఇచ్చాను, వాళ్ళకి కాల్ చేయండి, వాళ్ళ అడ్రస్కి వెళ్ళి డెమో కూడా చూడండి. డెమో చూడడం అంటే, మీరు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి ఈ హైడ్రోబుల్స్ కంపెనీ వాళ్ళని మీరు కలుస్తున్నారండి. మీరు ఒకవేళ కారులో వెళ్తున్నారనుకోండి, మీ కార్ ఇంజన్ని
క్లీన్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి ఆ 1000 రూపాయలు మీరు కూడా కట్టాల్సిందే, ఎందుకంటే ఫ్రీగా అందరికీ చేయాలంటే కుదరదు కదా. తర్వాత మీరు ఫ్రాంచైజ్ తీసుకున్నారనుకోండి వీళ్ళ దగ్గర, అప్పుడు కావాలంటే ఆ 1000 కూడా రిటర్న్ ఇచ్చేస్తారనమాట. సో అది కాన్సెప్ట్. ఒకవేళ మీరు హైదరాబాద్కి వెళ్ళి మీ ఫ్రెండ్ దగ్గర ఏదైనా బైక్ ఉంటే తీసుకొని వెళ్ళారనుకోండి, ఆ బైక్ ఇంజిన్ క్లీన్ చేసుకున్నా మీరు 500 కట్టాల్సిందే. కనుక అడ్రస్, ఫోన్ నెంబర్ అన్ని వివరాలు ఇచ్చాను. మీరు డైరెక్ట్గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా వాళ్ళకి కాల్ చేసి అడగండి, డైరెక్ట్గా వెళ్ళి కలవండి. సో వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు నచ్చితే తర్వాత మీరు అగ్రిమెంట్ చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఏపీ తెలంగాణలో మీరే ఫస్ట్ అవుతారన్నమాట ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే. సో పోటీ కూడా లేదు, మీ ప్రాంతంలో మీరే ఫస్ట్ స్టార్ట్ చేయండి, సక్సెస్ కొట్టండి. నేను ఆల్రెడీ చెప్పాను, ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, ఆ మెషిన్ మెయింటెనెన్స్ కావచ్చు, మొత్తం కంపెనీ చూసుకుంటుంది. అది మాత్రం కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు సర్వీస్ ఇవ్వడానికి ఎంత టైం పట్టుద్ది అంటే ఇంజిన్ క్లీన్ చేయడానికి ఎంత టైం పట్టుద్ది అంటే 30 మినిట్స్ వరకు మనకి పడుతుందన్నమాట. సో ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూస్ అవుతుంది. వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే యూస్ అవుతుందన్నమాట. సో మీరు చేయాల్సిందల్లా ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళి వాళ్ళని కలవండి. సో మీకు ఈ బిజినెస్ సంబంధించిన ఎటువంటి సందేహాలు ఉన్నా మీ డౌట్స్ మొత్తం కూడా అడిగి ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీ ఇద్దరికి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని నచ్చితే తర్వాత ఈ బిజినెస్లో మీరు ముందడుగు వేయచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.